ఈరోజు నేను మీకు ఒక అమ్మాయి కథ చెప్పబోతున్నాను. ఆమె అసలు పేరు మనకు తెలియదు కాబట్టి ఆమె పేరు ప్రియా అనుకుందాం. ప్రియాకి 26 ఏళ్ళు, హైదరాబాద్లో ఉంటుంది. MBA చేస్తుంది. బయట నుంచి చూస్తే ఈమె చాలా హెల్తీగా కనిపిస్తుంది. కానీ గత 3 సంవత్సరాల నుంచి తనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏం చేసినా ఎప్పుడూ టైర్డ్గానే అనిపిస్తుంది. హెయిర్ కూడా థిన్ అయిపోతుంది. జిమ్కి వెళ్తుంది, మంచి డైట్ తీసుకుంటుంది. అయినా వెయిట్ మాత్రం పెరుగుతూనే ఉంది. చీక్స్ మీద పింపుల్ కూడా తగ్గడం లేదు. దీంతో 3 సంవత్సరాల్లో 4 డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది. ఒక డాక్టర్ ఏమన్నాడంటే నీకు స్ట్రెస్ ఎక్కువగా ఉంది అని చెప్పాడు. ఇంకో డాక్టర్ బ్లడ్ టెస్ట్ చేసి అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ప్రాబ్లం ఏమీ లేదు అన్నాడు. మూడో డాక్టర్ అల్ట్రాసౌండ్ చేసి ఓవరీస్లో క్రిస్ట్ కూడా ఏమీ లేవు అన్నాడు. 4గో డాక్టర్ ఏమన్నాడంటే ఇదంతా లైఫ్ స్టైల్ ప్రాబ్లం అని చెప్పాడు. ఇలా 3 సంవత్సరాల్లో 4 డాక్టర్స్ని కలిసింది. కానీ అసలు తనకు ఏమైంది, ఎందుకు ఇలా జరుగుతుంది అనే దానికి ఏ ఒక్క డాక్టర్ కూడా ప్రాపర్గా ఆన్సర్ ఇవ్వలేకపోయాడు. ఇక్కడ ప్రియా అనే పేరు రియల్ కాకపోవచ్చు, కానీ తన స్టోరీ మాత్రం మన ఇండియాలో కోట్ల మంది ఉమెన్స్కి ఒక రియల్ స్టోరీ. ఎందుకంటే మే 12, 2026న ప్రపంచంలోనే ఒక అతిపెద్ద మెడికల్ జర్నల్స్లో ఒకటైన ల్యాన్సెట్లో ఒక రీసెర్చ్ పబ్లిష్ అయింది. ఆ రీసెర్చ్ బయటకు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ ప్రాబ్లంని చూసే విధానము కంప్లీట్గా తప్పు అని తెలిసింది. దాదాపు 8 కోట్లకు పైగా ఇండియన్ మహిళల హెల్త్ విషయంలో మనం ఒక రాంగ్ నేమ్ని యూజ్ చేస్తున్నాము, రాంగ్ టెస్ట్లు చేస్తున్నాము, చివరికి రాంగ్ థింగ్కి ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము. అసలు విషయం ఏమిటంటే ఇన్ని రోజులు మనం PCOS అని పిలుస్తున్న కండిషన్కి ఇప్పుడు కొత్త పేరు పెట్టారు, అదే PMOS. ఇక్కడ మీ అందరికీ ఒక క్వశ్చన్, ఒక మహిళకి పీరియడ్ నార్మల్గానే వస్తుంది, అల్ట్రాసౌండ్లో కూడా నార్మల్గానే ఉంది, అయినా తన బాడీలో ప్రాబ్లం ఉండే అవకాశం ఉందా? ఉంటే ఆ ప్రాబ్లం ఏంటి? వీడియోని చివరి వరకు చూడండి, దీనికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. ముందుగా పాత పేరు PCOS గురించి మాట్లాడుకుందాం. PCOS అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఈ పేరులో ఉన్న వర్డ్సే అసలు ప్రాబ్లం. పాలిసిస్టిక్ అంటే చాలా క్రిస్ట్ ఒకే దగ్గర ఉన్నాయని అర్థం. కానీ అల్ట్రాసౌండ్లో మనకు కనిపించేవి నిజానికి క్రిస్ట్ కాదు, అవి పూర్తిగా డెవలప్ అవ్వకుండా, రిలీజ్ అవ్వకుండా అక్కడే ఉండిపోయిన ఎగ్స్. అలాగే ఓవరియన్ అనే పేరు పెట్టడం వల్ల ప్రాబ్లం మొత్తం ఓవరీస్లోనే ఉంది అనే ఇంప్రెషన్ వచ్చింది. అంటే ఈ మొత్తం ప్రాబ్లంకి ఓవరీసే మెయిన్ విలన్ అన్నట్టు. కానీ ఇప్పుడు వచ్చిన సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే ఓవరీస్ విలన్ కాదు, యాక్చువల్ ఓవరీస్ ఇక్కడ విక్టిమ్స్ లాంటివి. ప్రాబ్లమ్ని ఓవరీస్ క్రియేట్ చేయడం లేదు, కానీ పేరు PCOS అని పెట్టడం వల్ల ఇన్ని సంవత్సరాలు డాక్టర్స్ ఎక్కువగా ఓవరీస్ మీదే ఫోకస్ చేసేవారు, అల్ట్రాసౌండ్ చేసేవారు. క్రిస్ట్ కనిపించకపోతే అంతా నార్మల్గానే ఉంది కదా, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసేవారు. కానీ ఆ ఉమెన్కి మాత్రం తన బాడీలో ఏదో తేడాగా జరుగుతుందని తెలుస్తూనే ఉంటుంది. సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ మై బాడీ అనే ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది. ది ల్యాన్సెట్ పేపర్ ప్రకారం ఈ రాంగ్ నేమ్ వల్ల కోట్ల మంది ఉమెన్కి ప్రాపర్ డయాగ్నోసిస్ చాలా లేటుగా అందింది. చాలామంది తమ ప్రాబ్లం ఏంటో తెలియక సంవత్సరాల పాటు డాక్టర్ చుట్టూ తిరిగారు. ఇక ఇప్పుడు ఈ కొత్త పేరు PMOS ఎందుకు ఇంపార్టెంట్ అనేది తెలుసుకుందాం. PMOS అంటే పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరియన్ సిండ్రోమ్. ఇందులో P అంటే పాలీఎండోక్రైన్, అంటే ఇది ఒక్క హార్మోన్కి సంబంధించిన ప్రాబ్లం కాదు. ఇన్సులిన్, టెస్టోస్టిరాన్, థైరాయిడ్ ఇలా మల్టిపుల్ హార్మోనల్ సిస్టమ్స్ ఒకేసారి డిస్టర్బ్ అవ్వడం వల్ల ఈ కండిషన్ క్రియేట్ అవుతుంది. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక సిటీ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది అనుకోండి, కానీ మీరు ఒకే రోడ్ మ్యాప్ పట్టుకొని ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయాలి అని చూస్తున్నారు, కానీ అది పాసిబుల్ కాదు. అలా చేస్తే సిటీ మొత్తం ట్రాఫిక్ ఎలా క్లియర్ అవుతుంది? అవ్వదు కదా. ఇక్కడ కూడా సేమ్, ఒక్క ఓవరియన్ని చూస్తే మొత్తం ప్రాబ్లం అర్థం కాదు. ఇందులో చాలా ఇంపార్టెంట్ లెటర్ M అంటే మెటబాలిక్. ఈ మొత్తం కండిషన్కి కోర్లో ఉన్నది మెటబాలిజం. ముఖ్యంగా ఇందులో బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అసలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మన బాడీలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ పని ఏంటంటే మనం తిన్న ఫుడ్ నుంచి వచ్చిన ఎనర్జీని సెల్ వరకు తీసుకెళ్లడంలో హెల్ప్ చేయడం. కానీ ప్యాంక్రియాస్ చాలా ఎక్కువగా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే ఈ ఎక్సెస్ ఇన్సులిన్ వెళ్ళి ఓవరీస్కి ఒక రాంగ్ సిగ్నల్ పంపిస్తుంది. ఆ సిగ్నల్ వల్ల ఓవరీస్ ఎక్కువగా టెస్టోస్టిరాన్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడతాయి. టెస్టోస్టిరాన్ ఒక మేల్ హార్మోన్. ఇది ఎక్కువైతే ఎగ్స్ ప్రాపర్లీ రిలీజ్ అవ్వవు, అక్కడే ఉండిపోతాయి.
ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ ప్రాబ్లం అనేది ఓవరీస్లో స్టార్ట్ అవ్వడం లేదు. ప్యాంక్రియాస్ నుంచి వచ్చిన రాంగ్ సిగ్నల్ని ఓవరీస్ ఫాలో చేస్తున్నాయి అంతే. కానీ ఇన్ని సంవత్సరాలు మనం ఏం చేశాం? మెసేజ్ పంపిస్తున్న ప్యాంక్రియాస్ని వదిలేసి ఆ మెసేజ్ని ఫాలో అవుతున్న ఓవరీస్ని బ్లేమ్ చేశాము. ఇక ఓ అంటే ఓవరియన్. ఓవరీస్ ఈ మొత్తం ప్రాసెస్లో ఒక ఎండ్ పాయింట్ లాంటిది. అందుకే ఎఫెక్ట్ మనకు అక్కడ కనిపిస్తుంది, కానీ ప్రాబ్లం అక్కడే స్టార్ట్ అవుతుంది అని కాదు. ఇక ఎస్ అంటే సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే అందరికీ ఒకే సిమ్టమ్స్ ఉండవు. ఒకరికి వెయిట్ పెరుగుతుంది, ఇంకొకరికి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి, మరొకరికి రెండు ఉండొచ్చు. ఇక ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్దాం. అసలు మన బాడీలో ఇలా ఎందుకు జరుగుతుంది? ఇక్కడ యాంట్రోపీ అంటే హ్యూమన్ సైన్స్ ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. ఇది కేవలం మెడికల్ ప్రాబ్లం మాత్రమే కాదు, మన పాత ఎవల్యూషన్కి ఇప్పుడున్న మోడర్న్ లైఫ్ స్టైల్కి మధ్య వచ్చిన మిస్ మ్యాచ్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. వేల సంవత్సరాల క్రితం మన యాన్సెస్టర్స్ అడవుల్లో ఉన్నప్పుడు వాళ్లకు మనలాగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఫుడ్ రెడీగా ఉండేది కాదు. కొన్ని రోజులు ఫుడ్ దొరికేది, కొన్ని రోజులు అసలు దొరికేది కాదు. కొన్నిసార్లు చాలా రోజులు ఆకలితో ఉండాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితుల్లో సర్వైవ్ అవ్వడానికి హ్యూమన్ బాడీ ఒక అమేజింగ్ మెకానిజంని డెవలప్ చేసుకుంది. దాన్నే థ్రిఫ్టీ జీనోటైప్ మెకానిజం అంటారు. ఫుడ్ దొరికినప్పుడు వచ్చిన ఎనర్జీని బాడీ వెంటనే స్టోర్ చేసుకునేది. అది ఫ్యాట్ రూపంలో కావచ్చు, ఎనర్జీ రిజర్వ్ రూపంలో కావచ్చు. ఎందుకంటే రేపు ఫుడ్ దొరుకుతుందో లేదో తెలియదు. కరువు వచ్చినా, ఫుడ్ షార్టేజ్ వచ్చినా మనిషి సర్వైవ్ అవ్వాలి. ఎస్పెషల్లీ ఉమెన్ బాడీలో ఈ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఇంకా స్ట్రాంగ్గా డెవలప్ అయింది. ఎందుకంటే ప్రెగ్నెన్సీ సమయంలో, బ్రెస్ట్ ఫీడింగ్ సమయంలో మదర్కి అండ్ బేబీకి ఎనర్జీ అవసరం. ఫుడ్ దొరకని సిచ్యువేషన్లో కూడా వాళ్ళు సర్వైవ్ అవ్వాలి. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఉమెన్ రీప్రొడక్టివ్ కెపబిలిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది, కానీ మన డిఎన్ఏ మాత్రం అంత ఫాస్ట్గా మారలేదు. ఇప్పుడు మనం అడవుల్లో ఫుడ్ కోసం తిరగడం లేదు. మన చేతిలో స్విగ్గీ, జొమాటో ఉన్నాయి. వీటితో పాటు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్ ఫుడ్, రిఫైన్డ్ కార్బ్ ఇలా చాలా ఉన్నాయి. కానీ ఫిజికల్ యాక్టివిటీ మాత్రం చాలా తగ్గిపోయింది. అంటే లైఫ్ స్టైల్ కంప్లీట్గా మారిపోయింది. కానీ వేల సంవత్సరాల క్రితం క్యాలరీస్ని సేవ్ చేసుకోవడానికి డెవలప్ అయిన డిఎన్ఏ మాత్రం ఇప్పటికీ మనలోనే ఉంది. ఇప్పుడు ప్రతి 2-3 గంటలకు షుగర్, కార్బోహైడ్రేట్ బాడీలోకి పంపిస్తుంటే ప్యాంక్రియాస్ మీద ప్రెజర్ పెరుగుతుంది, ఇన్సులిన్ లెవెల్ పెరుగుతూనే ఉంటాయి. అందుకే పిఎంఓఎస్ అంటే బాడీలో ఏదో ప్రాబ్లం వచ్చింది అని కాదు, మన ఓల్డ్ ఎవల్యూషనరీ డిఎన్ఏకి మన మోడర్న్ ఫుడ్ కల్చర్కి మధ్య వచ్చిన ఒక మిస్ మ్యాచ్ లాంటిది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఆంథ్రోపాలజీ ప్రకారం మెడికల్ సిస్టంలో యూజ్ చేసే లాంగ్వేజ్ కూడా పేషెంట్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు మహిళలు నాకు ఎప్పుడు టైర్డ్గా ఉంటుంది, వెయిట్ పెరిగిపోతున్నాను, యాక్నే తగ్గడం లేదు అని చెబితే చాలాసార్లు స్ట్రెస్ అయి ఉంటుంది, లైఫ్ స్టైల్ సరిగా లేదు అని డిస్మిస్ చేసేవారు. అల్ట్రాసౌండ్లో క్రిస్ట్ కనిపించకపోతే ప్రాబ్లం లేదు అని చెప్పేవారు. కానీ ఆ ఉమెన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్న పెయిన్, సిమ్టమ్ మాత్రం రియల్గా ఉండేవి. మెడికల్ ఆంథ్రోపాలజీలో దీనికి ఒక టర్మ్ కూడా ఉంది, అదే డీలెజిటిమైజేషన్ ఆఫ్ ఇల్నెస్. సింపుల్గా చెప్పాలంటే మెడికల్ సిస్టమ్ దగ్గర ఉన్న టెస్ట్లో మీ ప్రాబ్లం కనిపించకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్న ప్రాబ్లంనే రియల్ కాదు అన్నట్టు ట్రీట్ చేయడం. అందుకే పీసీఓఎస్ నుంచి పిఎంఓఎస్ అనే పేరు రావడం కేవలం ఒక సైంటిఫిక్ అప్డేట్ మాత్రమే కాదు. ఇన్ని సంవత్సరాలుగా నా బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది, కానీ ఎవరికి అర్థం కావడం లేదు అని చెప్పిన కోట్లాది మహిళలకి అది ఒక వ్యాలిడేషన్ని ఇస్తుంది. ఇక ఇప్పుడు నంబర్స్ని చూస్తే మీరు ఇంకా షాక్ అవుతారు. ప్రపంచవ్యాప్తంగా 17 కోట్లకు పైగా మహిళలు ఈ కండిషన్తో బాధపడుతున్నారు. అందులో ఇండియాలోనే దాదాపు 8 కోట్ల మంది మహిళలు ఉన్నారు. అంటే ప్రపంచంలో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మహిళల్లో చాలా పెద్ద నంబర్ మన ఇండియాలోనే ఉంది. దీనికి ఒక రీజన్ సౌత్ ఏషియన్ ఇండియన్ జెనెటిక్స్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ప్రీ డిస్పోజిషన్ ఎక్కువగా డాక్యుమెంట్ అవ్వడం. సింపుల్గా చెప్పాలంటే ఇండియన్ ఉమెన్కి ఇన్సులిన్ రెసిస్టెంట్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ కంపారిటివ్లీ చాలా ఎక్కువ. సేమ్ బిఎంఐ ఉన్న ఇండియన్ ఉమెన్ని వెస్టర్న్ ఉమెన్తో కంపేర్ చేసిన ఇండియన్ ఉమెన్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉండొచ్చు. దీనికి తోడు మన డైట్ ఎలా ఉంటుంది? వైట్ రైస్, మేదా, షుగర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటున్నాం. అంటే ఆల్రెడీ ఉన్న ప్రాబ్లంకి మనం డైట్ ద్వారా ఇంకా ఫ్యూయల్ని యాడ్ చేస్తున్నాము. అయినా కూడా మన నేషనల్ హెల్త్ పాలసీలో ఈ మెటబాలిక్ రీప్రొడక్టివ్ ఓవర్లాప్ కోసం ప్రాపర్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ లేదు.
అందుకే ఇది ఒక హిడెన్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా మారబోతోంది. ఇప్పుడు స్టార్టింగ్లో నేను అడిగిన క్వశ్చన్ మీకు గుర్తుందా? ఒక మహిళ అల్ట్రాసౌండ్ నార్మల్గా ఉంది, పీరియడ్స్ కూడా నార్మల్గానే ఉన్నాయి, అయినా కూడా బాడీలో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చా అంటే ఎస్. ఎందుకంటే అల్ట్రాసౌండ్లో ఏం కనిపిస్తుంది? ఓవరీస్ కనిపిస్తాయి. కానీ మీకు ఇన్సులిన్ రెసిస్టెంట్ ఉందా లేదా అనేది అల్ట్రాసౌండ్ చెప్పదు. అందుకే ఇక్కడ రైట్ టూల్ కేవలం అల్ట్రాసౌండ్ కాదు, ఫాస్టింగ్ ఇన్సులిన్ మరియు హోమా ఐఆర్ టెస్ట్. అంటే మన ప్రియా విషయంలో ఏం జరిగింది? డాక్టర్స్ రాంగ్ టూల్ తీసుకొని రాంగ్ ఆర్గన్లో ప్రాబ్లమ్ని వెతుకుతున్నారు. ఎందుకంటే డిసీజ్కి పెట్టిన పేరే వాళ్ళను ఆ డైరెక్షన్లోకి తీసుకెళ్ళింది. ఈ పేరు మార్చడం వెనుక ప్రొఫెసర్ హెలెనా టీడే చాలా సంవత్సరాలు వర్క్ చేశారు. ఈమె 14 సంవత్సరాల పాటు 56 గ్లోబల్ ఆర్గనైజేషన్స్ 10,000 మందికి పైగా పేషెంట్స్ని సర్వే చేసిన తర్వాత ఈ పేరును చేంజ్ చేశారు. ఇది డాక్టర్స్ మాత్రమే తీసుకున్న డెసిషన్ కాదు, పేషెంట్స్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు కూడా మెటబాలిక్ అనే వర్డ్ ఉండాలని ఓట్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీడే ఫేస్ చేస్తున్న యాక్చువల్ ప్రాబ్లమ్ని ఈ వర్డ్ బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం, ఇది ఒక మెటబాలిక్ కండిషన్ కాబట్టి దీన్ని రివర్స్ చేయొచ్చా అంటే ఎస్. న్యాచురల్ అండ్ ప్రిమిటివ్ లైఫ్ స్టైల్కి దగ్గరగా వెళ్ళడం ద్వారా ఈ కండిషన్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దీనికి సొల్యూషన్ టాబ్లెట్ వేసుకోవడం మాత్రమే కాదు, లైఫ్ స్టైల్ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ని డైరెక్ట్గా టార్గెట్ చేసే 9 సైన్స్ బ్యాక్డ్ హ్యాబిట్స్ గురించి చూద్దాం. మొదటిది, మార్నింగ్ లేవగానే ఫస్ట్ మీల్లో ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అది ఎగ్స్, పనీర్, కర్డ్ ఏదైనా కావచ్చు. మార్నింగ్ ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఫస్ట్ గ్లూకోజ్ స్పైక్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. రెండవది, ఫుడ్ తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు వాక్ చేయండి. దీంతో మజిల్ గ్లూకోజ్ని అబ్జర్వ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఇక మూడవది, 8 అవర్స్ స్లీప్. ఇందులో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక్క రాత్రి స్లీప్ సరిగా లేకపోయినా నెక్స్ట్ డే ఇన్సులిన్ సెన్సిటివిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది. నాలుగవది, డిన్నర్ని ప్రతిరోజు రాత్రి 8 గంటల్లోపే ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. లేట్ నైట్లో మెటబాలిజం స్లో అవుతుంది. ఇక ఐదవది, రోజుకు కనీసం 10 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఎందుకంటే స్ట్రెస్ పెరిగితే కార్టిసోల్ పెరుగుతుంది, కార్టిసోల్ పెరిగితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. ఇక ఇప్పుడు 4 న్యూట్రిషనల్ రూల్స్ తెలుసుకుందాం. మొదటిది, ప్రతి మీల్లో ఫైబర్ ప్లస్ ప్రోటీన్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోండి. దీంతో షుగర్ స్లోగా అబ్జర్బ్ అవుతుంది. రెండవది, స్వీట్ని ఎంప్టీ స్టమక్తో తినకండి. ముందు పప్పులు తినండి, ఆ తర్వాత వెజిటేబుల్స్ తినండి, ఆ తర్వాత ప్రోటీన్, ఆ తర్వాత స్వీట్ తినాలనిపిస్తే కొంచెం తినండి. మూడవది, డైట్లో మెంతులు, దాల్చిన చెక్క, పసుపు లాంటి వాటిని ఇంక్లూడ్ చేయండి. ఇవి న్యాచురల్ ఇన్సులిన్ సెన్సిటైజర్గా పనిచేస్తాయి. ఇక నాలుగవది, ఒక మీల్కి ఇంకో మీల్కి మధ్య 4 నుంచి 5 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. ప్రతి గంటకి ఏదో ఒకటి తినడం, రిపీటెడ్ స్నాకింగ్ తగ్గించండి. ప్యాంక్రియాస్కి కూడా కొంచెం రెస్ట్ ఇవ్వాలి. మే 12, 2026న ఈ డిసీజ్ పేరును చేంజ్ చేసినప్పుడు కేవలం ఒక మెడికల్ టర్మ్ మాత్రమే చేంజ్ కాలేదు. ఇన్ని సంవత్సరాలు తమ బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని చెబుతున్న కోట్ల మంది మహిళలకి అవును మీరు ఫీల్ అవుతుంది నిజమే అనే ఒక ఆన్సర్ దొరికింది. వాళ్ళ పెయిన్ రియల్ అని ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇప్పుడు మీకు PMOS అంటే ఏంటో తెలిసిపోయింది కాబట్టి ఇక నుంచి మీరు మీ డాక్టర్ని రైట్ క్వశ్చన్స్ అడగగలరు. ఈ విషయాలు ప్రతి మహిళకు తెలియడం చాలా అవసరం. బహుశా మీకు తెలిసిన మహిళలే ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు కావచ్చు. అందుకే వాళ్ళందరికీ ఈ విషయాలు తెలిసేలా వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న మహిళలందరికీ అడుగుతున్నాను, మీలో ఎవరైనా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారా? ఫేస్ చేస్తుంటే డాక్టర్స్తో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది? అండ్ ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఎలా అనిపించాయి? కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఈ వీడియో చూస్తున్న పురుషులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ విషయాలు ప్రతి మహిళకు తెలియాలి. కాబట్టి మీకు తెలిసిన మహిళలందరితో ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.